అక్కడ ఎవరికి కష్టం వచ్చినా వారే పెద్ద దిక్కు. దరఖాస్తు చేస్తే తిప్పలు తీరతాయనే భరోసా. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అర్జీ పెట్టుకున్న వారి సమస్యలు కాదు, అక్కడ పనిచేసే సిబ్బంది సమస్యలకే దిక్కు లేకుండా పోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీడీఏ సిబ్బంది పడుతున్న ఇబ్బందులేంటో చూద్దాం. భద్రాచలంలోని ఐటీడీఏ ఆఫీస్ అవుట్సోర్సింగ్ సిబ్బంది జీతాలు లేక అవస్థలు పడుతున్నారు. కొన్ని నెలలుగా జీతాలు అందక అప్పుల పాలవుతున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారి 80 మందిని అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించడంతో సమస్య మొదలైంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో 40 మంది సిబ్బందిని జిల్లాకు కేటాయించారు. అయితే వీరికి జీతాలు మాత్రం 9 మందికి వచ్చిన వాటినే సర్దుబాటు చేయాల్సి వస్తోంది. జిల్లాలోని గిరిజనుల సమస్యలను పరిష్కరించే తమ సమస్యలను పరిష్కరించే వారే కరువయ్యారని చెబుతున్నారు సిబ్బంది. జీతాలు ఇవ్వండని అడిగితే జాబ్ మానేయాలని అధికారులు చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది అకౌంట్ ఫ్రీజింగ్ చేయడంతో సమస్య మొదలైంది. దీన్ని ఎత్తివేసిన తర్వాత గడువు ముగియడంతో 6 కోట్ల రూపాయల ఫండ్స్ వెనక్కి వెళ్లిపోయాయంటున్నారు. ఏదైతే ఐటీడీకి సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారుల నియామకం గురించి వరకు జరగలేదు. స్థానికంగా ఆదివాసులకి రద్దు చేకూరినటువంటి ఐటీడీ మరి ఈ రోజున ఆదివాసులకి అన్యాయం చేసే దిశగా పయనం చేసే పరిస్థితి. కనీసం ఐటీడీలో పనిచేసే ఉద్యోగస్తులకు కూడా కనీసం సుమారు 4 నెలల నుంచి కూడా మరి వేతనాలు చెల్లించిన పరిస్థితి, అలాగే కరెంటు బిల్లులు కానీ ఫోన్ బిల్లులు కానీ అనేక రకాల ఆర్థిక సమస్యలతో కొట్టుకునే పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం నిధుల కొరత వల్ల వీళ్ళకి జీతాలు చెల్లించలేకపోతున్నాము. ఆల్రెడీ మేము కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ గారికి రాసాము, గవర్నమెంట్ కూడా రాసినాము బడ్జెట్ రిలీజ్ చేయమని. బడ్జెట్ రాగానే ఈ డ్యూస్ అన్నీ వీళ్ళకి జీతభత్యాలు క్లియర్ చేసేస్తాము. కాకపోతే ఇక ఫోన్ బిల్స్ అంటే ట్రెజర్లో ఆల్రెడీ పాస్ అయింది, విద్యుత్ ఛార్జెస్ కూడా పాస్ అయినాయి. కాకపోతే ట్రెజర్లో ఫ్రీజింగ్ చేయబట్టి అవి డ్రా కాలేకపోయినాయి. ఈ ఏడాది బడ్జెట్లోని కొన్ని ఖాతాల నుంచి జీతాలు సర్దుబాటు చేసినా 3 నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. సిబ్బందిని తొలగించి భారం తగ్గించుకోవాలని చూసినా ఆఫీస్ పనుల్లో వారిదే కీలక పాత్ర. కంప్యూటర్ ఆపరేటర్ నుంచి ఆఫీస్ బాయ్ వరకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీసే ఉన్నారు. వీరికి సరిపడా నిధులు కేటాయించకపోతే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉందంటున్నారు అధికారులు.